2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన, ఈ 2 ఏళ్ల రూలింగ్పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటూ ప్రెస్ మీట్ బాంబులు పేలుస్తున్నారు. ఒకప్పుడు గోల్డెన్ తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న మాజీ సీఎం ఇప్పుడు పాలసీ లేని ప్రభుత్వం, దిక్కుమాలిన అడ్మినిస్ట్రేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఏమిటి? ప్రజల మైండ్లో ఎవరు విలన్, ఎవరు హీరో? ఇక ఈ కొత్త ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన పనేంటి? పాత ప్రభుత్వం 10 ఏళ్ల పాపం ఎవరిది? ఈరోజు మా స్పెషల్ స్టోరీలో కేసీఆర్ ప్రెస్ మీట్, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల రూలింగ్, ఇవి 2 కాదు ఒకటే రిపోర్ట్ కార్డులా ప్రజలు ఎలా చూసుకుంటున్నారు అనేదే మీకోసం గ్రౌండ్ నుంచి తీసుకొచ్చాం. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ రీ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ భవన్ నుంచి జరిపిన తాజా ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాలసీ లేకుండా రాష్ట్రాన్ని నడుపుతుంది, నీటి హక్కులు కోల్పోయింది, అప్పుల కుప్పలో తెలంగాణను నెట్టేసింది అంటూ కఠినాతి కఠినమైన ఆరోపణలు చేశారు. ఇక ఆయన మాటల్లోనే మేము ఉంటే కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టులు వచ్చాయి, ఇవాళ వచ్చేసిన వాళ్ళు నీటి రాజకీయాలే అర్థం చేసుకోలేని పరిస్థితి అన్న సందేశం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇక కానీ నగరాల్లో, గ్రామాల్లో, ఆ టీ షాపుల దగ్గర వినిపించే టాక్ మాత్రం వేరేలా ఉంది. కాళేశ్వరమా ఇప్పుడు ఆ సమస్య కాదే, అప్పుల హిస్టరీ ఎవరిది అన్నటువంటి ప్రశ్నలతో పబ్లిక్ కూడా కేసీఆర్ని నేరుగా కౌంటర్ వేస్తుంది. ఇక మరోవైపు 2 సంవత్సరాలుగా పగ్గాలు పట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆయన గురించి ప్రజల మూడ్ చాలా మిక్స్డ్గా ఉంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రైతు భరోసా, పింఛన్ల పెంపు, ఇలాంటి స్కీమ్స్ మాత్రం ఒక్కొక్కటిగా రోల్ అవుతుండడంతో లబ్ధిదారుల్లో కొంత సంతృప్తి కనిపిస్తుంది. ఇక ఇంటి లోడ్ బిల్లు కొంచెం తక్కువైంది అని సంతోషపడే వాళ్ళు కూడా ఇప్పుడు జనంలో కనబడుతున్నారు. కానీ అదే సమయంలో రైతు రుణమాఫీ, ఉద్యోగాలు, పక్క టైం లైన్ అనేది ఎక్కడుంది అడుగుతుంది యువత. ఇక రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఇదే ప్రశ్న మీద ఉన్నారు. ఇక 2 సంవత్సరాల్లో ఏం చేశావు అన్న ప్రశ్నతో పాటు మునుపటి ప్రభుత్వాలు ముంచేసిన అప్పులే ఇప్పుడు చేతులు కట్టేస్తున్నాయి కదా అనేటువంటి వాదన బలంగా జనంలో ఉంది. ఇక ప్రజల రిపోర్ట్ కార్డు ఒకసారి చూస్తే ఇద్దరికి కలిపి ఒకటే పేపర్ ఇచ్చినట్టుగా ఉంది. ప్రజలు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే వాళ్ళకి ఇది కేవలం కేసీఆర్ వర్సెస్ రేవంత్ లైఫ్ టైం బ్యాటిల్ కాదు, వాళ్ళకి ఇది గత 10 ఏళ్ల పాపం ప్లస్ 2 ఏళ్ల హామీ కలిపిన ఒకటే రిపోర్ట్ కార్డ్. ఇక గ్రామాల్లో అంటున్నటువంటి ఒకే ముచ్చట, ముందు పిఆర్ ఎక్కువ, ఇప్పుడు ఫైట్ ఎక్కువ, కానీ పని ఎవరు చేస్తున్నారు? ఇక నగరాల్లో చూస్తే పాత ప్రభుత్వం అప్పుల బాంబు పెట్టింది, కొత్త ప్రభుత్వం మాటల బాంబులు పేలుస్తోంది అన్నటువంటి మాటలు పేలుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ట్రెండ్ కనబడుతుంది. ఎవరు విలన్ అనేది, మాకు రోజుకు బిల్లు తగ్గించిన వాడే హీరో, బోర్కు నీళ్లు, పిల్లలకు స్కూళ్ళు, ఇంటికి గ్యాసు, బస్సులో ఫ్రీ ట్రావెల్ ఇచ్చేవాడే సీఎం అన్న ప్రజల సింపుల్ ఫార్ములా ఇప్పుడు అందరి నోట వినబడుతుంది. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఎవరి స్క్రిప్ట్ నడుస్తుందో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కేసీఆర్ హఠాత్తుగా హాట్ సీట్లోకి వచ్చి ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటే రేవంత్ రెడ్డి కూడా దానికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అప్పుల కొండ కట్టి వెళ్ళిపోయిందని, మేము ఇప్పుడు వాటినంతా క్లీన్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి టోన్ కనబడుతుంది. ఆకాశంలో మాటల యుద్ధం ఎంతైనా సాగొచ్చు, కానీ గ్రౌండ్లో మాత్రం ఎవరి స్క్రిప్ట్ నడుస్తుందో తదుపరి ఎన్నికల దగ్గరికి వెళ్ళే కొద్దీ అది స్పష్టమవుతుంది. ఒకవైపు కేసీఆర్ మళ్ళీ నేనే అంటుంటే కంబ్యాక్ స్క్రిప్ట్ రాస్తుంటే, మరోవైపు రేవంత్ ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అనేటువంటి ఒక కొత్త పేజ్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పబ్లిక్ మాత్రం ఒక్క మాట మాత్రం చెప్తుంది, మాటలు కాదు పని చూయించు అనేది. మరి మీరేమంటారు? కేసీఆర్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీ దృష్టిలో విలన్ ఎవరు, హీరో ఎవరు? 2 సంవత్సరాల నుండి రేవంత్ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇచ్చారు మాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివే గ్రౌండ్ లెవెల్ పబ్లిక్ వాయిస్ స్టోరీల కోసం జనహిత టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మర్చిపోవద్దు.
ధన్యవాదాలు.